వైశాఖి 3% బీసీ క్రిమినల్ రద్దు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ ఏకీపిస్తారా అంటే 45% మంది అవునని 50% మంది కాదు. మరి నిన్న కోడ సుప్రసాద్ గారు స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యలు వాటి ఆ ఫుటేజ్ లీకేజ్ మీద సెలెక్టివ్ లీకేజ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించడం, అసలు ఆ లీకేజ్ ఎట్లా జరిగిందో నాకు తెలియదని కోడే గారు అంటూ దాని మీద విచారణకు ఆదేశించడం, అయితే ఆయనకి ముందు పర్మిషన్ తీసుకున్నామన్నా తర్వాత మేము తీసుకున్నామని కాళ శ్రీనివాసులు గారు చెప్పడం, మొత్తం అంతా గందరగోళంగా మారింది. శైలజ అది ఒక్క నిమిషం మీరు మాట్లాడడం. గాంధీ గారు విజయవాడ నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. అందరికి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇది అంగన్వాడీలది మరీ దారుణం సార్. అసలు ఇప్పుడు ఏదో వాళ్ళ పట్టకూరి కోసం వాళ్ళు ధర్నా చేశారు, అది అయిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు విజయవాడలో పర్టికులర్ గా కల్తీ అని చెప్పేసి బాగా ఎక్కువ అయిపోయింది సార్. అసలు ఇది ఇంతవరకే ఉండి ఇప్పుడు ఎక్కువైనా తెలియట్లేదు, లేకపోతే ఈ ప్రభుత్వం వల్ల బయటపడుతుందో అర్థం కావట్లేదు, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ అవడం వల్ల బయటపడుతుందో అర్థం కావట్లేదు సార్. మీకు అంతా గందరగోళంగా ఉందా? మీకే కనిపించడం ఉందా? రైట్. శైలజ గారు చెప్పండి, స్పీకర్ గారి ఇష్యూలో మీరేమంటారు? మీరు కూడా చాలా అనుభవం ఉంది కదా ఈ విషయాల్లో, ఎట్లా మీరు ఇట్లా లీక్ చేసేవాళ్ళ? ఇట్లా కాదండి. ఇప్పుడు ఒకటి స్పీకర్ గారు వారికి తగిన గౌరవంతో మాట్లాడుతున్న మాట, నేను వారు అడిగారు, నేను ఇచ్చానని చెప్తారు. బట్ అక్కడ తర్వాత నిన్న అంతకుముందు సోషల్ మీడియాలో ముందే వచ్చేసి ఒక పొరపాటు జరిగిందండి. ఏంటంటే అక్కడ ఏంటంటే ఎడిట్ చేసిన వాటినే బయట ఇవ్వాలి, అంటే దానికి స్పీకర్ గారు ఆమోదం ఉండాలి. ఆన్ రికార్డు రికార్డే అఫిషియల్ అవుతుంది. అంతే. అఫిషియల్ గాని బయటకు వచ్చినాయంటే స్పీకర్ గారి ఆఫీస్ లో పొరపాటు జరిగిందా, లేక తెలుగుదేశం పట్ల అత్యుత్సాహం చూపించిందా? ఇప్పుడు ఒక డిమాండ్ ఏంటంటే దాంట్లో అక్కడికి ఎట్లా జరిగింది ఈ రోజున తీవ్రంగా ఖండిద్దాం. అక్కడ సభ్యుల వ్యవహార శైలిని కానీ బూతుల పురాణాన్ని కానీ తీవ్రంగా ఖండిద్దాం. ప్రజలు అసహించుకుంటారు, వ్యవస్థపై నమ్మకం పోతుంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మరింత విశ్వాసం పొందాలంటే మొత్తం విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటిని బయట పెట్టి చెప్తారా ఒకటి. రెండవది వచ్చేసేసి చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయండి అసెంబ్లీకి, ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడదు. అబద్ధం అనడానికి లేదు, మీకు తెలుసు. కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్టీస్ ఇన్ అసెంబ్లీ, రైట్, స్పీకర్ గారి గౌరవాన్ని కావాలి. చివరిగా మాట్లాడదు. రైట్. కొమ్మినేని గారు, మీకు చాలా సీనియర్ పాత్రికేయులు, మీకు గుర్తుండే ఉంటుంది వైసీ రంగారెడ్డి గారు నేను చెప్పేది 30 ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రామోజీరావు గారు ఈనాడు పేపర్లో పెద్దల సభలో గలబ అని చెప్తే వైసీ రంగారెడ్డి గారు దాన్ని హర్ట్ అయ్యి వారి మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టడం జరిగింది. కౌన్సిల్ పెడితే చైర్మన్ గారు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. రామోజీరావు గారు మళ్ళీ స్టే తీసుకుని రాజకీయం కూడా ఒక్క మాటకే ఒక్క హౌస్ గౌరవం దెబ్బతిన్నదని అనుకుంటున్న ఈ రోజుల్లో అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుకోవడం, అది ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, అందరి మీద బాధ్యత ఉంది. ఈ రోజు అసెంబ్లీ విలువలు దిగజార్చే విషయంలో వీళ్ళిద్దరికీ ప్రధాన పాత్ర ఉంది. నేను అనుకుంటున్నాను సార్, రోజా గారు చాలా తెలియగలం, చాలా బాగా మాట్లాడుతుంది, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఒక్కోసారి అవి తన లిమిట్స్ ని దాటి, పరిధిని దాటి చాలా అసభ్యంగా మాట్లాడుతుంటే అది సమంజసం కాదు. అదే సమయంలో ప్రభుత్వ రెస్పాన్స్ కూడా అది మర్యాద పూర్వకంగా లేదు. ఇద్దరిది తప్పు, ఈ అసెంబ్లీ విలువలు దిగవార్చడం నేను భావిస్తాను. రైట్, ఓకే. ప్రధానంగా ఏదైతే ఫుటేజ్ టీవీలలో వస్తుందో అది చూస్తే చాలా సభ్య సమాజం సిగ్గుపడేలాగా కనిపిస్తా ఉంది. ఇలాంటివి చేయొద్దు ఎవరు కానీ, ఏ పార్టీ కానీ, ఎవరు కానీ. అది ఏకపక్షమా, లేకపోతే ఒకవైపు వాళ్ళే ఉన్నారు మమ్మల్ని బండబూలు దిగితే మేమేం చేయాలని అడుగుతున్నారు. అదే ఎవ్వరు చేయొద్దు అంటున్నారు. అదే ఒక పక్షం వీడియోలు ఎట్లా నాకేమనిపిస్తుంది అంటే దుర్మార్గం ఏంటంటే రోజాని మీద కోపంతో టీడీపీ వాళ్ళు సొంత ఎమ్మెల్యేనే పరువు తీసుకునే విధంగా వ్యవహరించారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల వాళ్ళిద్దరు ఏమనుకున్నారో పెట్టారో అది వేరే విషయం. ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల టీడీపీ వాళ్ళు అంత దుర్మార్గంగా అట్లా పెట్టుకుని చేసి ఉండాల్సింది కాదు. ఇష్యూ జాగ్రత్తగా సీక్రెట్ గా హ్యాండిల్ చేసి నిజంగా ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని ఇచ్చేసి ఉండాల్సింది పోయి ఆవిడతో నచ్చలేదండి. అదైతే అది తెలుగుదేశం వాళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సిన కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ పరువు తీసుకోవడానికి అన్ని కూడా బాధలు. సుమిత్రా మహాజన్ గారు స్పీకర్ లోక్సభలో ఎంత హుందాగా ప్రవర్తించారు. మొన్న గొప్ప విషయం కూడా
ఎవరో వచ్చి షీ సెడ్ వాళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్ లేదు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందని ఎవరు అడగకుండానే నెక్స్ట్ డేనా క్షమాపణ చెప్పింది. శక్తులు అనే ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేసింది. కోడలు గారు కానీ ఇంకెవరు కానీ స్పీకర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇంకొకటి నేను అనే మాట ఉపయోగించకూడదు. అది అందరూ దేశంలో నేను నా ప్రభుత్వం మీరు ఆశ్చర్యపోతారు సార్. ఒక పక్షం తిడుతుంటేనేమో శ్రవణానందంగా వింటున్నారు, ఇంకో పక్షం వాళ్ళు ఏదైనా మాట్లాడినా నువ్వు అన్పార్లమెంటరీగా మాట్లాడాలని తిడుతున్నారు. నేనేంటి ఎవరు అన్పార్లమెంటరీగా మాట్లాడినా సమస్య ఎప్పుడు వస్తుందండి. ఎవరు తిడితేనేమో నాకు ఆనందం, ఇంకోటి తిడితేనేమో కర్ణ కట్టవడం కాదు కదా. బూత్ అనేది ఎవరు బూత్ గారు లైవ్ టెలికాస్ట్ లేనప్పుడు సభ్యులు ఎంతో ఇప్పుడు జరిగిందండి. లైవ్ టెలికాస్ట్ ఎన్టీ రామారావు గారు పదవి దించేసిన రోజుల్లో ఎన్టీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి కానీ కేవలం పార్టీ మనిషిగా వ్యవహరించకుండా సభకి నేను పదం మర్చిపోయారు. దేశానికి నేను నాయకుడిని, ఈ రాష్ట్రానికి నేను నాయకుడిని, కాబట్టి బూతు పదాలు రానివ్వను. ముఖ్యమంత్రులు మీరు రౌడీలు ఎమ్మెల్యేలు అన్న తర్వాత వాళ్ళు అన్నప్పుడు మనం సంయోగం పాటించాలి. ధర్మరాజు ఏం చేశారు చెప్పండి. ధర్మరాజు ఎందుకు అనుకుంటున్నాం? కాదు, ముఖ్యమంత్రి గారే బజారుకు ఉండాలి, మీరు రౌడీలాగా ఉన్నారు అంటున్నారు. వీళ్ళు కూడా చాలా అభ్యంతరంగా అపోజిషన్ వాళ్ళు కూడా చాలా బుద్ధి లేని విద్య. రైట్. బీసీ క్రీమ్లను రద్దు చేయాలన్న బీసీ సంఘాల డిమాండ్తో ఏకీపిస్తారా అంటే 45% మంది అవునని 50% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ మించినారందరికి కూడా ధన్యవాదాలు. హనుమాన్ చౌదరి గారికి బోడగుంటి ఏమంటారు? ఈ బీసీ సంఘాల గురించి మనం పుట్టప్ప కమిషన్ అని చంద్రబాబు గారు అప్పుడు వేశారు. 284 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. 282 కులాలు మేము బ్యాక్వర్డ్ అని చెప్పారు. అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అదేంటే మీరు బ్రాహ్మణులు బ్యాక్వర్డ్ అంటే మాలో ఉన్న ఫార్వర్డ్ వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోయారు. బ్యాక్వర్డ్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా బ్యాక్వర్డ్ అంటున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఏం బ్యాక్వర్డ్, మోర్ బ్యాక్వర్డ్, అట్టర్లీ బ్యాక్వర్డ్, టోటల్లీ బ్యాక్వర్డ్, ఫర్ ఎవర్ బ్యాక్. ఇది కాంపిటీషన్ ఇప్పుడు. అట్లా అయిపోయింది. బొడుగుంటి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు, శైలజానాథ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.